6 లక్షల మంది విద్యార్థుల కోర్సులు అయిపోయిన వారికి సర్టిఫికేట్లు కాలేజీలు ఉండిపోయినాయి. బకాయిలు ఇవ్వకపోవడం వల్ల చదువు ఉన్నత చదువులకు పోలేక జాబ్లకు పోలేక విద్యార్థులు అష్ట కష్టాల పాలవుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారు మీరు బీసీ వ్యతిరేక వైఖరి, విద్యార్థి ఫీజుల రియంబర్స్మెంట్ పథకానికి వ్యతిరేక వైఖరి మార్చుకొని ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్లు వెంటనే చెల్లించాలి. లేని పక్షంలో ఈ ఉద్యమము తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ అవుతుంది. అన్ని పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మా పిల్లలు చదువుకుంటున్నారు, సమాజంలో మార్పు వస్తుంది. అందుకే అన్ని పార్టీలు కూడా నిన్న బీజేపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు 48 గంటల దీక్ష చేస్తుంది. అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీలు కూడా పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మన పిల్లలు చదవద్దా? చదువుకుంటే ఓర్వలేకపోతే ఏంటిది ఇంత దుర్మార్గమా? బీసీలకు మంత్రి పదవులు వద్దు, బీసీలకు చైర్మన్ పదవులు వద్దు, బీసీలు చదువుకోవద్దు, ఉద్యోగాలు వద్దు, ఆఖరికి సర్పంచ్ పదవులలో కూడా తీసేయగలుగుతారు. బీసీలు తిరుగుబాటు చేస్తారు కాబట్టి ఎన్నో రోజులు మీరు అంచిపెట్టలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ మనసు మార్చుకో, లేని పక్షంలో ఇంకా మేము మర్యాద ఇస్తున్నాం. అడ్డగోలుగా మాట్లాడతలేం, విమర్శిస్తలేం. నీ మనసు మార్చుకొని ఫీజుల స్కీమ్ పై ఉన్నని పటాపంచలు కావాలి డౌట్స్ అన్ని. ఏం చదువుకుంటున్నారు పిల్లలు? చదువుకున్న పిల్లలకు స్కాలర్షిప్లు, ఫీజులు ఇవ్వడానికి నీకు ఎందుకు ఇబ్బంది? భూములు అమ్ముతున్నావు, 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చిర్రు. ధనిక రాష్ట్రం, ఐటీ కంపెనీలు వచ్చినాయి, నెలకు 20,000 కోట్ల బడ్జెట్ ఆదాయం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తున్నారు. సంవత్సరానికి పథకానికి 2,500 కోట్లు, 500-600 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం 2,000 కోట్లు. 2,000 కోట్లు ఇవ్వడానికి మీ ఇళ్ళ నుంచి ఇస్తుందా? మంత్రులు ఒక్క మంత్రి దగ్గర దాడిస్తే 10,000 కోట్లు వెళ్తాయి. లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారు. రాష్ట్రాన్ని దోపిడీ చేసి పడేశారు. ఈ విధంగా ఈరోజు ఫీజులు స్కాలర్షిప్లు అడుగుతున్నాం. రేపు అవినీతికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇప్పటికే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీసుల ముట్టడి, దాదాపు మాకు ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 300 సెంటర్లలో జరుగుతుంది. లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీద వస్తున్నారు. ఇది ఇంతకే ఆగదు, కంటిన్యూ చేస్తాం. ఈరోజు బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఓపెన్ గా రావాలి. అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు కూడా ఒక రోజు దీక్ష చేయాలని చెప్పి కూడా నేను ఈ బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని పార్టీలు, సిపిఐ, సిపిఎం వాళ్ళ విద్యార్థి విభాగాలు గొడవ చేస్తున్నాయి, ఏవీపీ పెద్ద ఎత్తున గొడవ చేస్తుంది. అందరు కూడా ఈరోజు లక్షల మంది విద్యార్థుల కడుపు పట్టి స్కాలర్షిప్లు ఇవ్వకుండా, ఫీజులు ఇవ్వకుండా, చదువుకోకుండా చేసి ఈ కుట్రకు వ్యతిరేకంగా రోడ్డు మీదకి రావాలని రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది చాలా దుర్మార్గం. చదువుకోవాలని ఒకవైపు చెప్పుకుంటా చదువు కట్టంకులు సృష్టిస్తారా? చదువుకు అవరోధాలు సృష్టిస్తారా? మీరే మంత్రులు, మీరే ముఖ్యమంత్రులు, మీరే ప్రధానులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మా పిల్లలు చదువుకోవడానికి కూడా ఓర్వలేకపోతే ఇది ఎంత దుర్మార్గము, ఎంత అన్యాయం. చదువుకుంటే సమాజం బాగుపడుతుంది, చదివే గొప్ప ఆస్తి అని ఒకవైపు నీతి వాక్యాలు చెప్తూ చదువుకోకుండా అవరోధాలు సృష్టించరు. దీని మీద తీవ్రంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ముట్టడిలో భాగంగా ఈ రోజు హైదరాబాద్ కలెక్టరేట్ ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో ముట్టడించడం జరుగుతుంది. విద్యార్థులకు రావాల్సినటువంటి 10,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలి, ప్రభుత్వం పూర్తి ఫీజులను భరించాలి, అలాగే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తూ కాలం గడుతుంది. ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు ఇవ్వకుండా మీరు కాలయాపన గురి చేస్తున్నారా? ఇలా ఆర్ కృష్ణ ఆనాడు అమర్ నిరాహార దీక్ష పెట్టించినటువంటి స్కాలర్షిప్ల పథకాన్ని ఎత్తేయాలని చూస్తే పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటాలు చేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి,
ఖబర్దార్ బట్టి విక్రమార్క అని చెప్పి హెచ్చరిస్తారు. ఎందుకంటే విద్యార్థి సమస్యలు పరిష్కరించలేదు. ఇలా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తారు, విద్యార్థి సమస్యలు ఏ విధంగా చేస్తారు. ఇంకోటి ఏంటంటే పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను తీసేంటే టెక్నికల్ విభాగంలో వచ్చినటువంటి పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను తీసేస్తుంటే ఈ ప్రభుత్వాన్ని ఉరికిస్తామని చెప్పేసి మీరు పెట్టిరా, మీరు చేసిరా. ఇలా ఇస్తాను చేతులుండవు, ఇలా తీసేస్తాను చేతులు వస్తాయా? ఈ ప్రభుత్వం ఎంతసేపు విద్యార్థుల మీద రాజకీయం చేస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఒక 33 నెలలు గడిచిపోతున్నా విద్యాశాఖ మంత్రి గదిలో ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని సిగ్గుండాలి. ఇలా 3,50,000 కోట్ల బడ్జెట్ లో 10,000 కోట్లు విద్యార్థులకి సంఖ్య ప్రభుత్వం దగ్గర డబ్బుల్లోవా? అతి త్వరలోనే పెద్ద ఎత్తున బీసీ విద్యార్థి సంఘం తరపులో పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగం అంతా జిల్లాల నుంచి అందరు నిరసన కార్యక్రమాలు కలెక్టరేట్ ముట్టడి చేస్తారు. ఈ రోజు హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున వేలాది మందితోని విద్యార్థుల సమస్యల మీద కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. మరి ఇప్పుడు 10,500 కోట్లు పెండింగ్ ఉన్నాయి. 3 సంవత్సరాలు అవుతుంది. ముఖ్యమంత్రి గారికి సిగ్గుశరం ఉన్నదని చెప్పి అడుగుతున్నా. 1,50,000 కోట్లు మూసి సుందరీకరణకు అప్పు వస్తుంది, ఫ్యూచర్ సిటీకి అప్పు వస్తుంది, ఫుట్బాల్ కోర్టుకు 100 కోట్లు అప్పు వస్తాయి. కానీ పేద విద్యార్థులకు డబ్బులు ఇచ్చేదే కదా. కుల వృత్తులకు 600 కోట్లు కుల వృత్తులకు ఇస్తామని చెప్పినావు. 16 లక్షల అప్లికేషన్లు అయినాయి. ఎక్కడ పోయింది 600 కోట్లు? ఎవడెత్తుకపోయాడు? బట్టి విక్రమార్క, నువ్వు కూడా హాస్టల్ నుండి చదువుకున్నావు కదా, సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నా. నువ్వు హాస్టల్ నుండి చదువుకున్న పేద విద్యార్థుల కష్టాలు తెలివయా? నువ్వు ఎట్లా గెలుస్తావు? మధురకు వచ్చి తంతమని చెప్పి హెచ్చరిస్తున్నాం. నువ్వు ఏడుకెళ్ళి గెలుస్తావు? నువ్వు ఉప ముఖ్యమంత్రివే ఉన్నావు, ఫైనాన్స్ నీ దగ్గర ఉన్నది. మరి కొద్దిగానే విద్యార్థుల అంశం మీద మాట్లాడికి రాదా? క్యాబినెట్ ఒకరోజైనా మాట్లాడినావా? దాచుకొని స్కీమ్ పెట్టుకున్నారు, స్కీమ్ పెట్టుకుని దోచుకుంటారు తప్ప బీసీలకు ఒక్క కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది లేదు. మంత్రి పదవులలో హెలికాప్టర్ల మీద రానివే మీ అయ్యా జాగరా అని చెప్పి అడుగుతున్నా. హెలికాప్టర్లు ఒక్కరికన్నా బీసీలకు ఇచ్చిరా? హెలికాప్టర్ల సభల నుండికి వచ్చిన మీరు హెలికాప్టర్లు ఎదురుగురి ఢిల్లీకి సంచులు పంపురి. రాహుల్ గాంధీ ఏం పెట్టుకున్నా అని చెప్పి అడుగుతున్నా. ఢిల్లీలో ఏం చేస్తున్నారు రాహుల్ గాంధీ? ఇక్కడ అంతా దోచుకుంటూ రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వు ఢిల్లీలో ఏం చెప్తున్నావు అన్నా? 42% రిజర్వేషన్ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ ఇక్కడ ఎక్కపోయింది. కాబట్టి తక్షణమే పేద విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులకు తక్షణమే 10,000 కోట్లు ఇవ్వాలి. భూములు కబ్జా చేస్తున్నారు, ఎవరయ్యా జాగరా అని చెప్పి తెలంగాణ భూములు కబ్జా చేస్తున్నావు. ఖబర్దార్ మిస్టర్ రేవంత్ రెడ్డి, ఈ అన్నదమ్ములు మీరు అందరు దోచుకొని కానీ రాష్ట్రం నీకు ఇచ్చింది. బీసీలందరూ 4 కోట్ల మంది ప్రజలు ఓటేస్తే ఈ రోజు నువ్వు నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన నిన్ను ఎన్నుకున్నారు. కానీ ఈ రోజు నువ్వు చేసేది ఏంటి? ఒక్క 420 ఆంబులెన్స్ గాలి కిడిచి పెట్టారు. పేద విద్యార్థులకు రియంబర్స్మెంట్ లేవు, స్కాలర్షిప్ లేవు, హాస్టల్ లేవు, ఏది లేవు. ఎందుకున్నావు రాబాయ్? నాకు అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు హెచ్చరిస్తున్నా, తక్షణమే 10,000 కోట్లు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మిలిటెంట్ యాక్షన్ చేస్తామని చెప్తున్నారు. చాలా మేరకు ఇలా అన్ని కలెక్టరేట్ల ఆఫీసులు ముట్టడించడానికి ప్రధాన ఉద్దేశం గత 3 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాక విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలా ముఖ్యమంత్రి గారు అంటారు, నేను అమెరికాకు పోకుండా నాకు అవకాశం ఇవ్వలేదు, యూనివర్సిటీలు తిరిగి విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలనే ఆలోచనతో ఉన్నా అని చెప్పిండు. అయ్యా, నువ్వు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లే ఇస్తలేవు. నువ్వు అమెరికాకు వెళ్ళి విద్యార్థుల పేరు మీద అమెరికాకి వెళ్ళి ఏం చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, నువ్వు ఫస్ట్ నీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు 3 సంవత్సరాల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా పాత పద్ధతిలో ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగించాలి. అదేవిధంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ రద్దు చేయాలి, జీవో నంబర్ 9 రద్దు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్కిషన్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున 14 లక్షల మంది విద్యార్థులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం. ఇక కలెక్టర్ ఆఫీసులు, ఈ ఆర్డీఓ ఆఫీసులు కాదు, ఇక ఎమ్మెల్యే ఆఫీసులు, అదేవిధంగా ప్రగతి భవన్, సీఎం ఆఫీసులు ముట్టడించడానికి సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.